కర్ణుడు ఎందుకు ఎప్పుడూ దురదృష్టవంతుడుగా ఉండేవాడు తన జీవిత ప్రయాణంలో? మహాభారతంలో అత్యంత శూరుడు, కానీ అదే సమయంలో అత్యంత దురదృష్టవంతుడు. అతని కథ ఒక విచిత్రమైన విధి ఆటలా ఉంటుంది. జన్మతోనే అతడు సమస్యల్లో పడిపోయాడు. కుంతీదేవి వివాహానికి ముందు జన్మనిచ్చి సమాజ భయంతో అతన్ని నదిలో వదిలేసింది. రాజకుమారుడిగా పుట్టిన సూతపుత్రుడిగా పెరిగిన కర్ణుడు ఎప్పుడూ తన నిజమైన గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నాడు. ప్రతిభ ఉన్నా అతనికి గౌరవం దక్కలేదు. గురువులు కూడా అతన్ని తిరస్కరించారు. పరశురాముని శాపం, కవచకుండలాలను కోల్పోవడం, ముఖ్య సమయంలో రథచక్రం నేలలో ఇరుక్కుపోవడం అన్నీ అతని దురదృష్టాన్ని మరింత పెంచాయి. అయినా అతడు తన స్నేహితుడైన దుర్యోధనుడికి నిబద్ధతతో నిలిచాడు. చివరికి తన నిజమైన సత్యం తెలిసినప్పటికీ తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. కర్ణుడి జీవితం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. ప్రతిభ ఉన్నా విధి మరియు పరిస్థితులు కలిసిరాకపోతే జీవితం ఎంత కఠినంగా మారుతుందో